ఈ చర్చ జరగడం కోసం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరణలను ఈ ఉదయం 11 గంటల వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం 11 గంటల లోపున మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా శ్రీ కోన రవికుమార్ గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I am proposing the motion of thanks to the Governor's address in the following form: that the members of Andhra Pradesh Legislative Assembly assembled in the third session of 16th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 24/2/2025. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ. రవికుమార్ గారు. ముందుగా మీకు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ సభకు పియూసి చైర్మన్గా మీరు నన్ను నామినేట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం అందరం ఈ శాసనసభకు వచ్చాం అధ్యక్ష. రాజ్యాంగం ప్రకారం శాసనసభని, ఈ ప్రభుత్వాన్ని అధినేతగా ఉండేది గవర్నర్ గారు అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారిని ఈ సభకు ఆహ్వానించి ఈ సభ ద్వారా తన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ రాష్ట్రంలో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకొని ఎలా ముందుకు పోబోతుంది అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం గడిచిన 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష, అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష. ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష. మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా, పార్లమెంట్కి వెళ్ళాలన్నా, లేదు ఒక కౌన్సిల్కి వెళ్ళాలన్నా, లేదు ఒక రాజ్యసభకు వెళ్ళాలన్నా, ఎగువ సభకు వెళ్ళాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష. ఈరోజు మీరు ఇక్కడ స్పీకర్గా ఈరోజు మీరు ఉన్నారనంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈరోజు స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్థానంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే
ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం, గొగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అందరం కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష, ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష. వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేటు ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి, నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మనం చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. ఆనాడు మేము 1983లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించారు అధ్యక్ష. ఆనాడు వాజ్పేయి గారు అధ్యక్ష 1983 ఆ సమయంలో అధ్యక్ష వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష? ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష. వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు. వారిద్దరూ కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాటితో, వారి పటిమతో, వారికి ఉన్నటువంటి సమయస్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం అధ్యక్ష. మరి 2004 లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి 44 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష. 55 మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా? ప్రజా సమస్యలను ప్రస్తావించలేదా? అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనల పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం, వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అడ్డంగా నిలబడండి అని చెప్పి ఆయనే సైగలు చేసి పంపించడం, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి, నాకు Z+ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు, గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ను కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు 11 సీట్లు కూడా అనరుడు అధ్యక్ష. కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో, 60 రోజులు మించిపోతే పోతుందేమో, దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను హాజరయ్యారు, ఈరోజేమో సభలోనేమో ఎగ్గొట్టారు అధ్యక్ష, సభకు రాకుండా. మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం, సభలో హుందాగా ప్రవర్తించడం, దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అలానే మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు వాస్తవాలకు దగ్గరగా ఉంది.
ఒక్కసారి గడిచిన 8 నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష, వికృతమైన పాలన అధ్యక్ష, దుష్పరిపాలన అధ్యక్ష. ఈరోజు వాటన్నిటి నుంచి ఈరోజు సుపరమైన పరిపాలనకి ఈరోజు ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి అట్లానే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యాలు, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 అందులో భాగమవుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సన్ రైజ్ స్టేట్, ఈరోజు దానిని నెలకొల్పడానికి మనం కూడా కొన్ని గోల్స్ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈనాడు గవర్నర్ గారు తెలియజేయడం చాలా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అధ్యక్ష, అంటే 2029కి ఏంటి, అలానే 2047 నాటికి ఏంటి అనేటటువంటి ప్రతి రంగంలో కూడా కొన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి దిగజారింది, ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఈ రాష్ట్రంలో 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులతో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పచెప్పారు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉన్న అప్పుల్ని తీర్చాలంటే గడిచిన 2014-19 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అధ్యక్ష. ఈరోజు ఆ అప్పులు వడ్డీలు కలిపి మనం సంవత్సరానికి 77,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అంటే కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అరికట్టి ఒక పక్కన ఆదాయాన్ని పెంచాలి, ఒక పక్కన రెవెన్యూ జనరేట్ చేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని పేదవారికి అందించాలి. ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ చూసుకుంటే అధ్యక్ష, వ్యవసాయంలో అధ్యక్ష 2024-25 ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్యకాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష. మరలా ఈనాడు దాన్ని రివైవ్ చేశాం అధ్యక్ష. అలానే ఈరోజు 24-25లో 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్లు పంపిణీ చేసి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా రైతులు నిస్సహాయ స్థితిలో ఉంటే బ్యాంకుల సహకారంతో 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది చాలా ఈనాడు రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలి అధ్యక్ష. నిన్న కాక మొన్న అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా రాజకీయాలు చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకి మద్దతు ధర రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో అక్కడ కేంద్రం ఉన్నటువంటి మన మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, క్యాపిటల్ మీరు ఇన్వెన్షన్ కావాలని చెప్పి
ఆ రోజు కోరుతా ఉండే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉంటే వాటిని అతిక్రమించి ఎన్నికల కమిషన్ మీరు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, గుంటూరు జిల్లాలో ఈ రోజు అక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ ప్రక్రియ చేయడానికి వీలు లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా అక్కడ పోయి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎన్నికల కమిషన్ వైలేషన్ చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ వాళ్ళపైన ఎన్నికల కమిషన్ కేసులు పెడితే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధిస్తా ఉన్నాడు, మేము రైతుల కోసం వెళ్ళాం, మీరు రైతుల కోసం వెళ్ళారా, రైతుల కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో రైతాంగానికి ఉందనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఈరోజు 11,000 మిర్చి రైతుకి 11,781 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇచ్చి మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి ఈరోజు కేంద్రం ప్రకటన చేసింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుంది అనడానికి ఇంతకన్నా ఇంకేం సంకేతం కావాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోలులో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన నెల రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు అంతే కదా అధ్యక్ష, ఈరోజు రైతాంగానికి ఆనాడు ఏదైతే మెకనైజేషన్ 2014-19లో మెకనైజేషన్ ఎంతో బాగా చేసినటువంటి ప్రభుత్వం గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క రైతుకైనా ఒక ట్రాక్టర్ ఇచ్చారా అధ్యక్ష? లేదా ఒక డ్రోన్ ఇచ్చారా అధ్యక్ష? ఈరోజు రైతాంగానికి మళ్ళీ అన్ని కూడా మెకనైజేషన్ లో ఏమేమి రైతులు ఏవైతే కోరుకుంటున్నారో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈరోజు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం ఇంకా దిగుబడులు పెంచి లాభసాటిగా మారాలనేటటువంటి ప్రయత్నంలో ఈరోజు మెకనైజేషన్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు మెకనైజేషన్ లో మీరు కేటాయించిందెంత, మీ ఖర్చు పెట్టిందెంత? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మెకనైజేషన్ కి కేటాయించిందెంత, ఖర్చు పెడుతుందెంత ఒక్కసారి చర్చకి రమ్మరండి అధ్యక్ష. కానీ రైతుల దగ్గర పోయి మొసల కన్నీరు కారిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలని రైతులు హర్షించారని చెప్పి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒక్కసారి చేపల ఉత్పత్తుల అధ్యక్ష మనం 2014-19లో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనమే ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు అధ్యక్ష నిజాంపట్నంలో మనం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే ఆక్వా పార్క్ ఉందో అధ్యక్ష, ఈ రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చింది అధ్యక్ష. 2,300 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది కనీసం 600 కోట్లు కూడా లేదు అధ్యక్ష. ఆక్వా రంగం కోసం అలాగే ఫిషింగ్ జట్టీల నిర్మాణం కోసం అనేక పథకాలను జోడించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆక్వా రైతులను నట్టేట ముంచి కనీసం ఆక్వా పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కనీసం ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆక్వా పార్కును కూడా దాని నిర్మాణాన్ని చేపట్టారు అధ్యక్ష. అంటే
అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్ని సర్వనాశనం చేసి ఈరోజు మొసల కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఖరీఫ్ సీజన్ అధ్యక్ష 5.24 లక్షల మంది రైతులకు 7,555 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నేను ఖరీఫ్ సీజన్లో అధ్యక్ష. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే ధాన్యం సేకరిస్తున్నారో ధాన్యం సేకరణలో 48 గంటలు కూడా కాదు అధ్యక్ష, 24 గంటల్లో కూడా రైతులకి డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష. ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష.